హాయ్ అండి, లోహి లీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒకటి ఉందండి, ఒక సూక్తి. అంటే నలుగురు ఏమనుకున్నా పట్టించుకోకుండా మన బతుకు మనం బతకాలి అని. కానీ అది ఈ రోజుల్లో మాత్రం నాకు మిస్లీడ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు అది ఏ విషయంలో పనికి వస్తుందంటే, ఇప్పుడు మన తప్పు లేకుండా ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే మన తప్పు ఏమీ ఉండదండి, కానీ పుకార్లు అనేకం పుడతాయి మన మీద. అట్లాంటప్పుడు ఎవరు ఏదన్నా అన్నా కూడా మన మనస్సాక్షికి నిజమేంటో తెలుసు కాబట్టి అప్పుడు దానికి సూక్తి సరిపోతుంది అనమాట. నలుగురు అనుకున్నా కూడా మనం పట్టించుకోకుండా మనం బతికేదో మనం బతకాలని. కానీ ఈ రోజుల్లో అలా ఉండట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతుకుతా అంటే ఇంకా ఎవరికి ఇష్టమైనట్టు ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎలా బిహేవ్ చేయాలనిపిస్తే అలా బిహేవ్ చేయటం, దొంగతనాలు చేయాలనిపిస్తే చేయటం, ఏది చేయాలనిపిస్తే అది చేయటము, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లయినా సరే బట్టలు వేసుకోవడం, ఏదన్నా కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసేసి ఇంకా నలుగురు అనుకుంటే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతాను అనే దాన్ని దీనికి యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నా ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు, తిట్టేవాళ్ళు తిడతారు. ఎట్లా అయినా కానీ మనం బతకాలి అని అంటున్నారు. కానీ అలా కాదు కదా. ఇప్పుడు ఎట్లా సూక్తి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి పుకార్లు చాలా పుడతాయి. నిజంగా అక్కడ నిజమే ఉండదు, అబద్ధమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో మనం మానసికంగా కుంగిపోయి అరే నన్ను ఇట్లా అంటున్నారు అనుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది దానికి సూక్తి పనికొస్తుంది. దాన్ని ఇప్పుడు మిస్లీడ్ చేసుకొని ఈ తరం వాళ్ళు అలా కాదు, నలుగురు ఏమనుకుంటే నాకేంటి అనేది అనుకుంటే ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అనేది ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ తరంలో ఏది చెప్పినా కూడా నాకు తెలుసులే, నువ్వు అక్కడ కూర్చో, మీరేంటి పెద్దోళ్ళు అయిపోయారు, లేకపోతే మీ తరం వేరు మా తరం వేరు, మీ టైంలో మీకు ఇన్ని లేవు, మా టైంలోకి వచ్చేసరికి అన్నీ ఉన్నాయని అట్లా చెప్పటము అలా చేయటం నేర్చుకుంటున్నారు. కానీ అదైతే కరెక్ట్ కాదండి. నిజంగానే పాత పద్ధతులు, పాత రోజులు, పాతవి చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి లోకంలో ఎట్లా మనుగడ సాగించాలి అనే దానికి నిదర్శనం మన పాత తరాల వాళ్ళు. వాటిని మనం తొంగలో తొక్కుకుంటా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా చాలా వరకు అన్నిటిని వదిలేసుకొని అనుబంధాలు మొత్తాన్ని వదిలేసుకొని ఒక మొనాటిని ఉన్న లైఫ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ మనకి తెలిసినంత వరకు మనిషి మారటం అనేది మన చేతుల్లో పని, వేరే వాళ్ళ చేతుల్లో ఉండదు. మనం ఏది నచ్చకపోయినా మనము రివర్స్ కొట్టచ్చు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని సత్యాగ్రహం గాంధీ గారు ఎట్లా ఎదుర్కొన్నారు, సైలెంట్ తోటి ఎదుర్కొన్నారు. అంటే గాంధీ గారే కాదు, అంతకుముందు చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు కదా పోరాటాలు, ఎవరైనా కానీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. అట్లాగే ఏదన్నా కానీ మనకి నచ్చకపోతే మనమే రివర్స్ చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తే వింటలేదు, ఏం చేస్తాం, ఎవరైనా మనమే రివర్స్